ఉప ఎన్నికలు అనివార్యంగా కనిపిస్తుంది. సుప్రీంకోర్టు నిర్ణయంతో ఖచ్చితంగా 10 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దాంతో తెలంగాణ రాజకీయాలు హీట్ ఎక్కబోతున్నాయి. ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో వ్యవహారం కొత్త మలుపు తిరుగుతుంది. ఈ ఫిరాయింపుల అంశానికి సంబంధించి ఇదొక కీలకమైనటువంటి తీర్పుగా అంతా భావిస్తున్నారు. చారిత్రక తీర్పుగా కూడా కొందరు వర్ణిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ తరపున గెలిచిన 10 మంది పార్టీ ఫిరాయించేశారు, కండువాలు మార్చేశారు. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యులుగా సాగుతున్నారు. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ నేతలుగానే కొందరు వ్యవహరిస్తున్నారు. అలాంటి ఫిరాయింపుల మీద చర్యలు తీసుకోవాలి అని బీఆర్ఎస్ శాసనసభాపక్షం ఫిర్యాదు చేసింది. అయితే సహజంగా ప్రతి చోట జరుగుతున్నటువంటి తంతుగానే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ దాన్ని నాంచివేసేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. చర్యలు తీసుకోకుండా జాప్యం చేసే దిశలో సాగుతున్నారు. దాంతో ఈ అంశం మీద సుప్రీంకోర్టు వరకు బీఆర్ఎస్ వెళ్ళింది. ఇప్పటికే పలుమార్లు సుప్రీంకోర్టులో విచారణ సాగింది. అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. చివరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ ఇచ్చినటువంటి ఆదేశాలతో 3 నెలల్లోగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఫిరాయింపుదారుల మీద చర్యలు తీసుకుంటారా, వాళ్ళ సభ్యత్వం మీద అనర్హత వేటు వేస్తారా, లేకుంటే తదుపరి ఎలాంటి నిర్ణయానికి పూనుకుంటారు? ఇదే ఇప్పుడు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి అంశం. అయితే సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో చాలా హోందాగా వ్యవహరించినట్టు కనిపిస్తుంది. నేరుగా అసెంబ్లీకి సంబంధించినటువంటి హక్కుల విషయంలో, అసెంబ్లీ స్పీకర్కు ఉన్నటువంటి వెసులుబాటు విషయంలో జోక్యం చేసుకోవడానికి సిద్ధం కాలేదు. అదే సమయంలో ఫిరాయింపుల్ని సహించే ప్రసక్తే లేదు అనేటువంటి అంశాన్ని కూడా తెల్లం చేసింది. ఫిరాయింపుల సంబంధించినటువంటి విషయంలో 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలనేటువంటి గడువు పెట్టడం ద్వారా బంతిని అసెంబ్లీ స్పీకర్ కోర్టులోకి నెట్టేసినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ సుప్రీంకోర్టుని గౌరవిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయానికి అనుగుణంగా 3 నెలల్లోగా చర్యలు తీసుకుంటారా, లేకుంటే మరికొంతకాలం పాటు ఇదే అంశాన్ని జాప్యం చేసేదానికి పూనుకుంటారా? ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి అంశం. వాస్తవానికి ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద లేదంటే ఫిరాయింపు ప్రజాప్రతినిధుల మీద చర్యలు తీసుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించి నిర్దిష్టమైనటువంటి గడువు ఎక్కడా ప్రస్తావించలేదు. దాన్ని అవకాశంగా మలుచుకుని అసెంబ్లీ, లోక్సభ ఇలాంటి చోట్ల స్పీకర్లు కాలయాపన చేస్తూ చివరికి అసెంబ్లీ గడువు ముగుస్తున్న దశలో చివరి అంకంలో చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. దీనివల్ల ఫిరాయింపుదారులకు కానీ ఫిరాయించినటువంటి పార్టీకి కానీ పెద్దగా నష్టం వాటిల్లడానికి ఆస్కారం ఉండట్లేదు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్దిష్టమైనటువంటి గడువు కారణంగా 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలనేటువంటి అంశానికి గనక తెలంగాణ అసెంబ్లీ ప్రాధాన్యత ఇస్తే, దానికి అనుగుణంగా అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో ఎవరైనా ఫిరాయింపులకు పాల్పడితే ఖచ్చితంగా చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. అది కూడా 3 నెలల్లోగా చర్యలు తీసుకునేదానికి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి అలాంటి ఒక చారిత్రక తీర్పుగా దీన్ని పరిగణిస్తున్నారు. మరి అసెంబ్లీ స్పీకర్ ఏ రీతిని వ్యవహరిస్తారు, అందుకు కాంగ్రెస్ నాయకత్వం ఎలాంటి అవకాశాన్ని ఇస్తుంది? ఇదంతా తెలంగాణ రాజకీయాల్ని మూల మలుపు తిప్పేటువంటి అంశంగా కనిపిస్తోంది. నిజంగానే 3 నెలల్లోగా 10 మంది మీద చర్యలు తీసుకుంటే కనుక 10 అసెంబ్లీ స్థానాల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉప ఎన్నికలు అనివార్యమైతే రాజకీయం మరింత రసగంధాయకంగా మారేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఒకటే అనేటువంటి అభిప్రాయం చాలామందిలో కలుగుతుంది. తెలంగాణ బీజేపీ నేతలు రేవంత్కి పరోక్షంగా సహకరిస్తున్నారు అనే వాదన బలపడుతోంది. రేవంత్ కూడా తెలంగాణ బీజేపీ నేతల పట్ల సాఫ్ట్ కార్నర్లో సాగుతున్నటువంటి విషయం తెల్లమవుతుంది. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ ఏ రీతిని ఎదుర్కోగలదు, మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఎంత మేరకు పుంజుకుందన్నది ఏ రీతిని నిరూపించుకోగలదన్నది కూడా కీలకమవుతుంది. ముఖ్యంగా ఉప ఎన్నికల ద్వారా బీఆర్ఎస్ ఇప్పటి వరకు బలపడుతూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఆ పార్టీ ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుందన్నది కూడా కీలకమైనటువంటి అంశం.